మనం రోజూ భోజనం చేస్తాం, కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మనం తిన్న ఆహారం మన శరీరంలో దాదాపు 30 అడుగుల సుదీర్ఘ ప్రయాణం చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును. ఈరోజు మనం ఆ ప్రయాణంలో మొదటి అడుగు గురించి, ఇంకా జంతు ప్రపంచంలోని కొన్ని చాలా విచిత్రమైన భోజన పద్ధతుల గురించి లోతుగా పరిశీలించబోతున్నాం. మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ఒక సైన్స్ టెక్స్ట్ బుక్లోని భాగమే, కానీ మనం కేవలం వాస్తవాలు చదివి వినిపించట్లేదు. కరెక్ట్. ప్రతి జీవి తన ఆహారం కోసం ఎంత అద్భుతంగా రూపాంతరం చెందిందో ఆ ఇంజనీరింగ్ వెనుకున్న రహస్యాలు తెలుసుకోబోతున్నాం. మొక్కలు సూర్యరశ్మితో వాటి ఆహారాన్ని అవే వండుకుంటాయి, కానీ జంతువుల కథ వేరు. అవును, అవి ఆహారం కోసం వేటాడాలి, వెతకాలి, లేదా కొన్నిసార్లు చాలా వినూత్న పద్ధతుల్ని కనిపెట్టాలి. సరిగ్గా అదే. అంటే మనందరికీ తెలుసు, పెరుగుదల, శక్తి కోసం ఆహారం అవసరమని. కాని ఆ ఆహారాన్ని సంపాదించడం దగ్గర్నుంచి దాన్ని మన శరీరం ఉపయోగించుకునేంత వరకు జరిగే ప్రక్రియ అదొక అద్భుతమైన యంత్రాంగం లాంటిది. నిజమే. ఈరోజు మన లక్ష్యం ఆ యంత్రాంగంలోని కొన్ని ఆశ్చర్యకరమైన భాగాలను విప్పడమే. మొదట జంతు ప్రపంచంలోకి ఓ లుక్కేద్దామా? తప్పకుండా. సరే, జంతువులు తినే పద్ధతుల గురించి ఆలోచిస్తే నాకైతే ముందుగా తేనెటీగలు గుర్తొస్తాయి. హమ్మింగ్ బర్డ్స్ కూడా. అవును. అవి పూలలోంచి మకరందాన్ని తాగుతాయి గదా. చాలా సున్నితంగా కనిపిస్తుందా ప్రక్రియ. సున్నితమే, కాని దాని వెనుకొక చిన్న ఇంజనీరింగ్ అద్భుతముంది. ఉదాహరణకు హమ్మింగ్ బర్డ్స్. అవి తమ పొడవాటి నాలుకను సెకనుకు 15 నుంచి 20 సార్లు పువ్వుల్లోకలికి బయటకు కదుపుతాయి. వావ్! సెకనుకు 15 సార్లా? అవును. ఒక మైక్రో పంపులాగా మకరందాన్ని పీలుస్తాయన్నమాట. అది మనం స్ట్రాతో తాగినట్టు కాదు, చాలా వేగవంతమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. అంటే ప్రకృతిలోని ఒక చిన్న ఇంజనీరింగ్ అద్భుతమన్నమాట. ఇక కొన్ని జంతువుల పిల్లలు మన శిశువులతో సహా పాలు తాగుతాయి. ఇది కూడా పీల్చుకోవడమే కదా? అవును, కాని ఇక్కడ జీవశాస్త్రపరంగా మరో ఆసక్తికరమైన విషయముంది. తల్లిపాలలో ఆ శిశువు పెరుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. ఓకే. అంతేకాదు, రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు కూడా ఉంటాయి. అంటే అది కేవలం ఆహారం కాదు, ఒక సంపూర్ణ రక్షణ కవచం కూడా. నిజమే. మరికొన్ని జంతువులు చాలా దూకుడుగా ఉంటాయి. కొండచిలువలాంటి పాములు. అవి తమ ఎరను నమలకుండా మొత్తం మింగేస్తాయి. వాటి దవడలంత పెద్దగా ఎలా సాగుతాయి? మంచి ప్రశ్న. వాటి దవడ ఎముకలు మనలాగా గట్టిగా కలిసి ఉండవు. అవి చాలా సాగే గుణమున్న లిగమెంట్స్తో కలిసి ఉంటాయి. ఓ. దానివల్ల అవి తమ తలకంటే చాలా పెద్ద జంతువులను కూడా మింగడానికి వీలుగా నోటిని పూర్తిగా తెరవగలవు. అదొక అద్భుతమైన శారీరక నిర్మాణం. కాని నేను ఈ సోర్సులో చదివిన అత్యంత విచిత్రమైన భోజన పద్ధతి సముద్ర నక్షత్రం అంటే స్టార్ఫిష్ది. స్టార్ఫిష్. అది చూడ్డానికి చాలా ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. కాని దాని భోజన శైలి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపిస్తుంది. గట్టిగా ఉండే ఆల్చిప్పలను అది ఎలా తింటుంది? దానికి సుత్తిలాంటివేమీ లేవు కదా? లేదు, దానికి సుత్తి లేదు. కాని దానికంటే ప్రభావవంతమైన ఆయుధం ఉంది. అదేంటి? అదే దాని జీర్ణాశయం. జీర్ణాశయమా? అవును. స్టార్ఫిష్ ముందుగా తన చిన్న చిన్న కాళ్లతో ఆల్చిప్పను గట్టిగా పట్టుకొని దాని షెల్స్ను కొద్దిగా తెరుస్తుంది. కేవలం చిన్న సందు దొరికితే చాలు. ఆ చిన్న సందుతో ఏం చేస్తుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ సందుగుండా అది తన జీర్ణాశయాన్ని, అంటే తన కడుపుని నోటి ద్వారా బయటకు తోస్తుంది. ఒక్క నిమిషం. ఏంటి, కడుపును శరీరం బయటకు తీసుకురావడమా? అవును, అక్షరలా. ఆ బయటకు వచ్చిన జీర్ణశయం ఆల్చిప్ప లోపల ఉన్న మృదువైన జీవిని కప్పేస్తుంది. అక్కడే జీర్ణరసాలు విడుదలై ఆ జీవిని షెల్లోపలే జీర్ణం చేయడం ప్రారంభిస్తాయి. నమ్మశక్యంగా లేదు. అంటే జీర్ణక్రియ శరీరం లోపల కాదు, బయట జరుగుతుందన్నమాట. నిజం. అది ఒక రకంగా చెప్పాలంటే అవుట్సోర్సింగ్ డైజెషన్ అన్నమాట. ఆహారం ఒక ద్రవరూపంలోకి మారిన తర్వాత స్టార్ఫిష్ తన జీర్ణాశయాన్ని, ఆ ఆహారాన్ని లోపలికి లాక్కుంటుంది. అద్భుతం. ఇది జీవపరిణామంలో ఒక అద్భుతమైన పరిష్కారం. తన ఆహారం కోసం ఒక జీవి ఎంత వినూత్నంగా మారగలదో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. చూశారా, తన ఆహారం కోసం స్టార్ఫిష్ తన శరీరాన్నే ఎంత విచిత్రంగా మార్చుకుందో? ఇది మనకొక ముఖ్యమైన విషయం చెప్తోంది. జీర్ణ వ్యవస్థ అనేది ప్రతి జీవి అవసరాలకు తగ్గట్టు మారే ఒక అద్భుతమైన టెక్నాలజీ. కరెక్ట్. మరి మన మనుష్యుల శరీరంలోని టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో చూద్దామా? మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? మన ప్రయాణం నోటితో మొదలై దాదాపు 30 అడుగుల పొడవైన ఎన్నో మలుపులున్న ఒక జీర్ణనాళం గుండా సాగి పాయువుతో ముగుస్తుంది. 30 అడుగులా? అవును.
దీన్ని ఒక ఇంటెలిజెంట్ అసెంబ్లీ లైన్గా ఊహించుకోవచ్చు. ఈ లైన్లో ప్రతి స్టేషన్లో ఒక ప్రత్యేకమైన పని జరుగుతుంది. ఈ ప్రయాణంలో ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెడ్డుప్రేగు వంటి ప్రధాన స్టేషన్లు ఉంటాయి. కేవలం అవేనా లేక వాటికేమైనా సహాయకులున్నారా? తప్పకుండా ఉన్నారు. ఈ అసెంబ్లీ లైన్కు సహాయం చేయడానికి లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం వంటి ఫ్యాక్టరీలు ఉంటాయి. ఓకే. ఇవి జీర్ణ రసాలు అనే ప్రత్యేకమైన రసాయనాలను ఉత్పత్తి చేసి ఈ లైన్లోకి పంపిస్తాయి. ఈ రసాయనాలే మనం తినే సంక్లిష్టమైన ఆహారాన్ని మన శరీరం గ్రహించగలిగే సరళమైన ఇంధనంగా మారుస్తాయి. ఈ మొత్తం ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. అయితే ఈ అద్భుతమైన అసెంబ్లీ లైన్లో మొదటి స్టేషన్ అంటే మన నోటు గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనం ఆహారాన్ని నోట్లో పెట్టుకోగానే ఏం జరుగుతుంది? ముందుగా యాంత్రిక జీర్ణక్రియ. అంటే పళ్లతో నమలడం. అవును, మన పళ్లను మనం పెద్దగా పట్టించుకోం కాని అవి మన నోటిలో ఉన్న ఒక ప్రత్యేకమైన టూల్ కిట్ లాంటివి. ప్రతి టూల్కి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. ఆ టూల్స్ గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మన ముందువైపుండే పదునైన పళ్ళు కుంతకాలు అంటారు. ఇవి కత్తెరలాంటివి. రైట్. యాపిల్ కొరకడానికి వాడతాం. కరెక్ట్. వాటి పక్కనుండే కూరపళ్ళు కొంచెం మునదేలుంటాయి. ఇవి ఆహారాన్ని చీల్చడానికి అంటే ఒక ఫోర్క్ లాగా గుచ్చి పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక వెనుకవైపుండే దవడపళ్ళు అవి చాలా బలంగా ఉంటాయి కదా? అవును, అవి అసలైన గ్రైండర్లు. మనం మిక్సీలో మసాలా ఎలా నూరుతామో ఈ దవడపళ్ళు ఆహారాన్ని అలాగే మెత్తగా రుబ్బుతాయి. ఓకే. ఈ ప్రక్రియ వల్ల ఆహారం చిన్న చిన్న ముక్కలుగా మారి లాలాజలంతో పూర్తిగా కలవడానికి, ఆ తర్వాత జీర్ణరసాలు దానిపై పనిచేయడానికి వీలుగా మారుతుందన్నమాట. అద్భుతం. సరే, ఆహారాన్ని నమిలి ముక్కలు చేశాం. ఆ తరువాత లాలాజలం పాత్ర మొదలవుతుంది. అది కేవలం ఆహారాన్ని తడపడానికేనా లేక దాని వెనుక ఇంకేమైనా రహస్యముందా? చాలా పెద్ద రహస్యమే ఉంది. మన నోట్లో రోజూ దాదాపు 1 నుండి 1.5 లీటర్ల లాలాజలం ఉత్పత్తవుతుంది. ఏంటి అంతనా? అంటే 2 పెద్ద నీళ్ల బాటిల్ నిండా? అవును, ఇది కేవలం ఆహారాన్ని జారుడుగా మార్చడానికే కాదు, ఇక్కడే అసలైన రసాయన జీర్ణక్రియ మొదలవుతుంది. అంటే జీర్ణక్రియ కడుపులో కాదు, నోట్లోనే మొదలవుతుందా? అవును, మన లాలాజలంలో ఎమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్లను చిన్న చిన్న రసాయన కత్తెరలుగా ఊహించుకోండి. రసాయన కత్తెరలా? బాగుంది. మనం అన్నం ముద్దను నోట్లో పెట్టుకోగానే ఈ లాలాజలంలోని లక్షలాది చిన్న కత్తెరలు ఆ అన్నంలోని సంక్లిష్టమైన పిండి పదార్థాల గులుసులను కత్తిరించి సరళమైన చక్కెరలుగా మార్చడం మొదలుపెడతాయి. హో, అందుకేనేమో అన్నం లేదా రొట్టె ముక్కను ఎక్కువసేపు నమిలితే కొంచెం తీపిగా అనిపిస్తుంది. ఆ కత్తెరలు పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తున్నాయన్నమాట. నాకిదెప్పుడో ఒక మిస్టరీగా ఉండేది. సరిగ్గా అదే కారణం. ఇక నోటిలో ఉన్న మరో ముఖ్యమైన భాగం నాలుక. ఇది కేవలం రుచి చెప్పే యంత్రం మాత్రమే కాదు. అవును, మనం మాట్లాడ్డానికి నాలుక చాలా అవసరం. అది లేకపోతే స్పష్టంగా మాట్లాడలేం. మాట్లాడటంతో పాటు అది నోటిలో ఒక మేనేజర్లాగా పనిచేస్తుంది. ఆహారాన్ని దవడపళ్ల కిందకు నెట్టడం, లాలాజలంతో బాగా కలపడం, ఆహారాన్ని ఒక ముద్దగా చేసి మింగడానికి సిద్ధం చేయడం. ఓకే. ఇవన్నీ నాలుక చేసే పనులే. ఇక దానిపైయుండే రుచి కణికలు ఆహారంలోని తీపి, ఉప్పు, పులుపు, చేదు వంటి రుచులను మన మెదడుకు చేరవేస్తాయి. ఈ సిగ్నల్ జీర్ణాశయానికి కూడా వెళ్ళి ఇదిగో ఫుడ్ వస్తోంది, సిద్ధంగా ఉండు అని హెచ్చరిస్తుంది. వావ్. సరే, నోటిలో యాంత్రికంగా రసాయనికంగా ప్రాసెస్ అయిన ఆహారం మింగిన తరువాత ఆహారవాహిక గుండా ప్రయాణిస్తుంది. కాని ఇక్కడ నన్నెప్పుడూ ఆశ్చర్యపరిచే కొంచెం భయపెట్టే విషయం ఒకటుంది. ఏమిటది? మనం గాలి పీల్చుకోవడానికి, ఆహారం మింగడానికి గొంతులో ఒకే దారి ఉంటుంది కదా. మరి మనం తినేటప్పుడు ప్రతిసారి ఎందుకు ఉక్కిరిబిక్కిరి కాము? ఆ ట్రాఫిక్ను ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇది మన శరీరంలోని ఒక అద్భుతమైన ఆటోమేటెడ్ సిస్టమ్. గాలి వెళ్లే శ్వాసనాళం, ఆహారం వెళ్లే అన్నవాహిక పక్కపక్కనే ఉంటాయి. మనం ఆహారం మింగే క్షణంలో ఆ క్షణంలో ఏం జరుగుతుంది? ఎపిగ్లాటిస్ అనే ఒక చిన్న మూతలాంటి నిర్మాణం, ఒక ట్రాఫిక్ పోలీస్లాగా శ్వాసనాళం దారిని క్షణకాలం పాటు మూసివేస్తుంది. దీంతో ఆహారం పొరపాట్న కూడా గాలిగొట్టంలోకి వెళ్లకుండా నేరుగా అన్నవాహికలోకి జారిపోతుంది. అయితే మనం హడావిడిగా తింటున్నప్పుడు లేదా మాట్లాడుతూ తింటున్నప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ కన్ఫ్యూజ్ అవుతాడన్మాట. ఖచ్చితంగా ఆ సమన్వయం దెబ్బతింటుంది. ఒకవేళ చిన్న ఆహార కణం పొరపాటున శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే
శరీరం దాన్ని వెంటనే బలవంతంగా బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది. దాని ఫలితమే దగ్గు లేదా వెక్కిళ్ళు. అవును, లేదా ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపించడం. అది మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థ. అంటే ఈ మొత్తం సంక్లిష్ట ప్రక్రియ మొదలయ్యేది నోటిలోనే. ఈ గేట్వేని మనం సరిగ్గా చూసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యమైనది దంతక్షయం. నాకు గుర్తుంది, చిన్నప్పుడు చాక్లెట్లు తింటే పళ్ళు తోముకోకపోతే అమ్మ పళ్లలో పురుగులు పడతాయి అని భయపెట్టేది. చాలామంది అలాగే అనుకుంటారు. అప్పుడు నిజంగా పురుగులుంటాయనుకునేవాణ్ణి. కానీ అసలు విలన్లు పురుగులు కాదు, బ్యాక్టీరియా. సాధారణంగా మన నోటిలో కొన్ని వందల రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిలో చాలా వరకు మనకు మేలు చేసేవే. ఓకే. కాని మనం తిన్న తర్వాత, ముఖ్యంగా తీపి పదార్థాలు తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోతే కొన్ని హానికరమైన బ్యాక్టీరియా ఒక పార్టీ చేసుకోవడం మొదలుపెడతాయి. ఆ పార్టీలో ఏం జరుగుతుంది? ఆ బ్యాక్టీరియా మన దంతాల మధ్య ఇరుకుపోయిన చక్కెరలను ఆహారంగా తీసుకుని వ్యర్థ పదార్థంగా ఆమ్లాలను, అంటే యాసిడ్స్ ను విడుదల చేస్తుంది. ఈ యాసిడ్ మన దంతాల పైపొర అయిన ఎనామిల్కు బద్ధశత్రువు. ఈ ఎనామెల్ మన శరీరంలోనే అత్యంత గట్టి పదార్థం అంటారు కదా. అవును, అయినా సరే ఈ యాసిడ్ దాన్ని నెమ్మదిగా కరిగించేస్తుంది. అంటే పళ్ళు పుచ్చిపోవటానికి కారణం బ్యాక్టీరియా విడుదల చేసే యాసిడ్ అన్నమాట. ముఖ్యంగా చాక్లెట్లు, శీతల పానీయాలు తాగినప్పుడు ఈ ప్రమాదం ఎక్కువ. అవును, ఎందుకంటే అవి బ్యాక్టీరియా పార్టీకి కావాల్సినంత ఇంధనాన్ని, అంటే చక్కెరను అందిస్తాయి. ఈ దంతక్షయాన్ని మొదట్లోనే పట్టించుకోకపోతే అది లోపలికి పాకి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. చివరికి దంతాన్ని తీసేయాల్సి కూడా రావచ్చు. అయ్యో! మరి ఈ బ్యాక్టీరియా పార్టీనాపడానికి మనమేం చేయాలి? చాలా సులభం. వాటికి ఆహారం దొరక్కుండా చేయాలి. రోజుకు కనీసం 2 సార్లు, ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. ఓకే. ప్రతి భోజనం తర్వాత నీటితో నోటిని బాగా పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల చక్కెరలు, ఆహార కణాలు తొలగిపోతాయి. బ్యాక్టీరియాకు పార్టీ చేసుకునే అవకాశం ఉండదు.